దుక్కిల గింజలు వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చేదాకా కంటి పాప తీరుగా కాపాడతారు రైతన్నలు చేన్ను. సంటి బిడ్డకు కన్నతల్లి పాలిచ్చి సాదినట్టు ఎరువులేసి ఏపుగా పెంచుతారు. అసొంటి రైతన్నలు దొంగలైతున్నారట. కాంగ్రెస్ పార్టీలు రైతులకు సరిపోని యూరియా ఇయ్యకుండా ఉండుడే కాదు, ఒళ్ళు వంచి కష్టం చేసే రైతులను దొంగలను చేస్తున్నారు. ఇగో మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటున్నాడో ఒకసారి వినుండ్రి. సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల కొంత ముందస్తు స్టాకులు పెట్టుకునేటువంటి కొంతమంది ఉత్సాహులైన రైతులతో కారణం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈరోజు ఎరువులకు సంబంధించిన ఇబ్బంది ఉన్నమాట వాస్తవము. మేము కాదని అనడం లేదు. బరాబర్ కొరత ఉంది, రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం స్పందించి ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్నరా కొంతమంది రైతులు ఉత్సాహంతో పంటకు సరిపోయేంత యూరియా ఉన్నా కావాలనే స్టాక్ పెంచుకుంటానరట. ఎంత పెద్ద మాట అన్నాడో చూడుండ్రి. నెట్టేసుకొని యూరియా స్మగ్లింగ్ చేస్తున్నట్టు, సర్కారును బదనాం చేసి సతాయించాలి అన్నట్టు ఏదో ప్లానింగ్ వేసుకొని కొందరు చేస్తున్నట్టు చెప్తున్నాడు మంత్రి సారు. పంట పండించాలి అని తనలాడే రైతుల మీద ఎసొంటి బదనం వేస్తున్నాడో చూడుండ్రి. ఓసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోరం కనకయ్య రైతులు యూరియాను బ్లాక్లో అమ్ముకుంటారని అన్నదాతలను దొంగలం చేసిండు. ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ సారేమో ఉత్సాహంతో స్టాక్ పెంచుకుంటారని అమాయక రైతులను మోసకర్లం చేస్తున్నట్టు మాట్లాడిండు. అందుకే తెలంగాణ రైతులు కోపం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీల మీద. సారు మీకు శాతనైతే మాకు సరిపోను యూరియా ఇయ్యండ్రి, లేకుంటే ఊకోన్రి. కానీ మీ రాజకీయాల కోసం మమ్మల్ని దొంగలను, దోపిడీదారులను, స్మగ్లర్లను చేయకుండ్రి సారు అని చేతులెత్తి మొక్కుతున్నారు.